ఇది రవ్వ ఉప్మా లాగా లేదే. ఏదో వెరైటీగా ఉంది. ఇది రవ్వ ఉప్మా కాదు నాన్న. ఇడ్లీ ఉప్మా. ఇడ్లీ ఉప్మానా? అవును నాన్న. సమయానికి ఇంట్లో ఏమీ లేవు. ఉదయం చేసిన ఇడ్లీలు మాత్రమే ఉంటే వాటిని రవ్వలా చేసి తాలింపెట్టి ఉప్మా చేశాను. ఆ! వెల్కమ్ టు మార్కాపురం అమ్మాయి. సో, ఇడ్లీ ఉప్మాలోకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే చూసేద్దాం. ఆనియన్, కరివేపాకు, టమోటో, కొత్తిమీర, పల్లీలు అండ్ 2 పచ్చిమిర్చి అండ్ మీ దగ్గర ఉంటే జీడిపప్పు. ముందే ఉడికించి పెట్టుకున్న ఇడ్లీలనైతే తీసుకోండి. అండ్ స్టవ్ వెలిగించి పాన్ పెట్టేసి ఆయిల్ అయితే వేయండి మీకు సరిపోయేంత. ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులైతే వేసేయాలి. అండ్ మేము ఆల్రెడీ దీంట్లోనే అన్నీ మిక్స్ చేసి పెట్టుకుంటామనమాట. సెపరేట్‌గా అయితే వెయ్యము. సో, జీలకర్ర ఇవన్నీ అన్నమాట. సో, కరివేపాకు ఏసేసి కొంచెం మగ్గిన తర్వాత మీ దగ్గర జీడిపప్పు ఉంటే జీడిపప్పేయండి. చాలా టేస్టీగా అయితే ఉంటదనమాట ఉప్మాలల్లోకి. అండ్ నెక్స్ట్ వచ్చేసి పల్లీలు వేసేసి కొంచెం రోస్ట్ అయ్యేంత వరకు ఉంచండి. సో, రోస్ట్ అయిపోయింది గదా! నెక్స్ట్ వచ్చి దీంట్లోకి పచ్చిమిర్చినైతే వేసేద్దాం. పచ్చిమిర్చి దూరంగుండి వేయండి. కొంచెం అయి పైన మీనొచ్చి పడతదనమాట. కొంచెం దూరంగుండేసి వేసేయండి. సో, నెక్స్ట్ వచ్చేసి దీంట్లోకి ఆనియన్ కట్ చేసి వేసేయండి. నేనైతే ఆనియన్ ఎక్కువ తినను. హాఫ్ ఆనియనే ఏశాను. అండ్ టమోటో వేసేయండి. టమోటో వేసేసి కొంచెం మగ్గిన తర్వాత ఈలోపు గ్యాప్‌లో మనం ఇడ్లీని తీసుకొని కొంచెం స్మాష్ చేసుకోవాలన్నమాట పొడిగా. అండ్ పొడిగా చేసుకొని పాన్ మీనే ఈ పోపు దినుసులోకైతే వేసేస్తున్నా. వేసేసి మొత్తం సాల్ట్ మీకు సరిపోయేంత వేసుకొని చూసుకోండి. అండ్ మీ సాల్ట్ సరిపోయినంత మొత్తం మిక్స్ చేశాక ఇలా ఉంటుందనమాట. ఇప్పుడైతే టేస్ట్ చేసి చెప్దాం ఎలా ఉంది ఏంటనేసి. లాస్ట్‌లో మీ దగ్గర కొత్తిమీర ఉంటే కొత్తిమీర వేసుకోండి. నాకు కొంచెం సాల్ట్ సరిపోలేదు. నేను సాల్ట్ అయితే ఏసాననమాట. మీరు చూసి అయితే వేసుకోండి. ఇప్పుడైతే టేస్ట్ చూద్దాం ఎలా ఉందనేసి. టేస్ట్ అయితే చూసాను మావ రకరకాలుగుంది నాకైతే. సో, నేనైతే సజెస్ట్ చేస్తాను. ఓకే తినొచ్చు నాట్ బ్యాడ్ అనేసి అలా ఉంది. ఓకే మీరైతే లైక్ చేసుకోండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకి హైప్ ఇవ్వండి.